దీప ఇంట్లో ఉన్న పని మొత్తం పూర్తి చేసుకొని సుమిత్ర దగ్గరికి వెళ్ళి, ఇక ఇంటికి వెళ్ళి వస్తానమ్మా పని మొత్తం పూర్తి అయిపోయింది అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "ఏ ఒక్క నిమిషం ఆగు ఏమన్నావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "ఇంటికి వెళ్ళి వస్తానమ్మా అని చెప్పాను అంతే కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర చాలా కోపంగా, "నువ్వు అలా పిలవడానికి వీలు లేదని చెప్పాను కదా! పదే పదే ఎందుకు అలా పిలుస్తున్నావు? నీకు సిగ్గు లేదా?" అని చెప్పేసైతే చాలా కసురుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కార్తీక్ వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి, "ఏమైంది అత్త? అమ్మ అనే కదా పిలిచింది. ఇంకా ఎలా పిలిచిందా ఏంటా? అమ్మ అని పిలిస్తే అందులో తప్పేముంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "నీకు నాకు రక్త సంబంధం ఉంది కాబట్టి అమ్మ అని పిలిచి నువ్వు అత్త అని పిలిచినా నాకు తప్పు లేదు. కానీ ఇదెందుకు అలా పిలుస్తుంది? అలా పిలవడానికి వీలు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "తను నా భార్య అయినప్పుడు నువ్వు అమ్మవే కదా అవుతావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "అదేమో నాకు తెలియదు కానీ తను మాత్రం నన్ను అమ్మ అని పిలవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ పేరును మార్చుకుంటే చాలా మంచిది. అయినా నేను ఈ ఇంట్లో తనకి పని ఇప్పించలేదు కదా! నా కూతురు జ్యోత్స్న ఇప్పించింది పని. నీకు ఏదైనా చెప్పి వెళ్ళాలి అని ఏదో ప్రోటోకాల్ ఉంటే తన దగ్గరికి వెళ్లి చెప్పుకోండి. అంతే తప్ప నా దగ్గరికి రావద్దు. నా పనులు కూడా చెయ్యొద్దని నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను కూడా. ఈసారి నుండి నీ మొహం కూడా నాకు చూపించకు. నీ మొహం చూస్తేనే నాకు చాలా చిరాకుగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "అవును, నువ్వు నా వైపు రావద్దు. నా పనులు నువ్వు చెయ్యనవసరం లేదు. నా పనులు నేను చేసుకోగలను. నిన్ను చూస్తేనే నాకు ఏదోలాగా అనిపిస్తుంది. అందుకే నువ్వు నా దగ్గరికి రావద్దు. నీకు ఏదైనా చెప్పి వెళ్ళాలన్నా, ఏ పనులు చెయ్యాలన్నా మిగతా వాళ్ళ పనులు చూసుకో తప్ప నా పనులు మాత్రం నువ్వు చూసుకోనవసరం లేదు. మర్యాదగా చెప్తున్నాను విను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.